ఏపీలో ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు 2024లో ఏ పార్టీ అధికారంలో వచ్చిందని టీడీపీ వస్తుంది. దేనికన్నా టీడీపీ అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం వైఎస్ఆర్ పార్టీని చూసి ఉంటాము. ఈ 4 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు. ఎంతవరకు ఈ సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ జీరో. దానివల్ల ఎట్లా అంటే ఇప్పుడు మనమే ఉన్నాము, మనకి ఏదైనా ఒక జాబ్ కానీ ఇంకేదైనా కోరుకుంటాము. అలాంటి కంప్లీట్గా ఏం లేదు. వాళ్ళు తీసింది ఎంతవరకు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసినారు, కానీ దానివల్ల అయితే ఎవరికి యూజ్ అయితే లేదు కదా. ఒక 4,000-5,000 రూపాయల శాలరీతో ఊర్లో బతకలేదు. కాబట్టి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు. ఇప్పుడు అన్ని రకాల ప్రాబ్లం ఉందన్న వైఎస్ఆర్సీపీ. మీరు రోడ్లు లేవు అని అంటున్నారు. ఓకే. రోజా గారేమో టీడీపీ కంటే వైసీపీ రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టిందని రోజా గారు అని అన్నారు. ఆన్ స్క్రీన్ TV9లోని కూర్చొని అన్నారు. రోజా ఎవరు? ఎమ్మెల్యే, నగిరి ఇప్పుడు ఎమ్మెల్యే. మంత్రి యాక్చువల్గా ఇప్పుడు జగన్ కింద భజన అయితే ఎవరు చేస్తారు, వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నారు అంతే తప్ప వాళ్ళు యాక్చువల్గా ఏ శాఖలో ఉన్నారో ఎవరికి కూడా అర్థం కాదు, ఎవరికి తెలియదు. మీకు అర్థందా? ఇప్పుడు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉండే మంత్రుల గురించి మాట్లాడుకుంటా అంత బెటర్, అంత తక్కువ మాట్లాడుకుంటారు. మీరు ఇప్పుడే డెవలప్మెంట్ జరగలేదు అది అందరికీ తెలిసిన విషయమే. డెవలప్మెంట్ యాడ్ ఉంది. ఎమ్మెల్యేలు ఏమంటారు, ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి చూడండి ఎంత డెవలప్ అయిందో మీకే తెలిసి. ఎక్కడ ఏం లేదన్నా, మాది గ్రామాలే. మీకు అర్థమైందా? గ్రామాల్లో ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఎంతవరకు అందుతూనే ఉంటేనా 100%. అది పేద ప్రజలకైతే పథకాలు అయితే అంతే. ఆ ఒక్క పథకం ఇస్తే సరిపోదు కదా, డెవలప్మెంట్ కాదు కదా. ఇప్పుడు అంటే రైతు భరోసా కేంద్రం కానీ సచివాలయం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రామాల్లో ఉంటున్నారు, అంతకంటే అభివృద్ధి ఇంకేం కావాలి అని అంటారు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏదో ఒక శాఖ పనిచేసే అభివృద్ధి కాదన్న, అన్ని రకాలు డెవలప్మెంట్ ఉంటేనే అభివృద్ధి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఏం లేదు చెప్పండి, అన్నీ ఉన్నాయి. 10 మంది వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు, 10 రకాల డెవలప్మెంట్ అవుతుంది. అంతేగాని ఇలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నాం, కానీ ఏదో ఒక సచివాలయం వస్తానో లేకపోతే ఇంకేది వస్తే అది డెవలప్మెంట్ కానీ కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి 3 రాజ్యాలు అని పెట్టారు. 3 రాజ్యాలు 3 ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయి, అందుకని 3 రాజ్యాలు పెట్టారని జగన్ గారు అంటారు. అవి చేతకాక ఏదో తప్పించుకోవడానికి అలాంటి మార్గాలు, అంతేగాని ఒక రాజధాని డెవలప్మెంట్ చేయాలి. లేదా అమరావతినే చేయు, లేకపోతే వైజాగ్నే చేయు. వైజాగ్ ఆయన కొత్తగా చేయవలసింది ఏం లేదు, ఆల్రెడీ వైజాగ్ డెవలప్మెంట్ అయిపోయిన సిటీ. ఆయన కొత్తగా చేయడానికి ఏం లేదు. అక్కడ ఇది అంటాడు, కర్నూలు అంటాడు. కర్నూలులో ఏముంది, అక్కడ ఏం లేదు. కాబట్టి ఇవంతా వాళ్ళు చేతకాక తప్పించుకోవడానికి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి తప్ప వాళ్ళు ఏం చేయడానికి కాదు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా పక్కన పెడితే టీడీపీ అధికారంలో రావడం పక్క. అంటే పిఠాపురంలో ఆర్జీవీ కూడా పోటీ చేస్తారు. వాడేవాడు ఆర్జీవీ వాళ్ళ టేబుల్ గురించి మాట్లాడడం. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన విజన్ వేరు, ఈయన వేరు, ఈడి వేరు. మీకు అర్థమైందా? ఆర్జీవీ ఎవడు ఏమో ఆడేదో ఆడి గురించి మాట్లాడద్దు. ఇప్పుడు కెమెరా ముందు బూతులు మాట్లాడి బాగోదు. మీకు అర్థమైందా? ఆడేమన్నా ఆడి గురించి మాట్లాడడం వేస్ట్. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఏదైతే పొత్తు పెట్టుకున్నారన్న బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీ వాళ్ళు ఏమంటారంటే సింహం సింగిల్ గా రావాలి, అలా పందులు గుంపులుగా రావద్దని వాళ్ళు ఒక డైలాగ్ వేశారు. ఓకే. వాళ్ళు సింహం సింగిల్ గా పోటీ చేసి మీరు దమ్ముంటే అలా పోటీ చేయండి అని అంటారు. పొత్తులు పెట్టుకోకుండా టీడీపీ చంద్రబాబు గారు అయితే సీఎం కారు అని అంటారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఆ మాట అనొచ్చో లేదో నాకు తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు లాంటి వాడు. ఆయన ఎదుర్కోవాలంటే అన్ని శక్తులు కలిసి పనిచేయాలి. ఏమే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. మీకు అర్థమైందా? ఆయనకి ఉండే క్యాపబిలిటీ, ఆయనకు ఉండేది ఆయన బిజినెస్ మైండ్. కాబట్టి ఆయన ఎవడు ఎక్కడ తొక్కాలో ఎక్కడ పట్టాలో ఆయనకు అన్నీ తెలుసు. అంతెందుకు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీ నుంచి బయటకు వస్తే చంద్రబాబు నాయుడు మంచివాడు కాదు, అదే నేను జర్నీ చెప్తాడు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చినాడు అనుకోండి, ఆయన గురించి ఎన్నో చెప్తా ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన ఒక క్యాండిడేట్ కూడా నాకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, నేను బయటకు వచ్చానని చెప్పినాడు ఎవడు లేడు. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన గురించి చెప్పుకోలేరు పబ్లిక్గా, ఎందుకంటే ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి ఇక్కడ ఆయన్ని తట్టుకోవాలంటే వీళ్ళందరూ ఏకమైతే కానీ లేదంటే కష్టం. అట్లా రోజా గారు ఒక మాట అన్నారు రీసెంట్గా, రేవంత్ రెడ్డి గారు జాక్పాట్లో సీఎం అయ్యారు అని అన్నారు. దానికి మీరేమంటారు? ఇది జాక్పాట్ ఏం కాదు, ఆయన కసిని లీడరు. జాక్పాట్ అంటే ఇప్పుడు ఎంతోమంది పిలిచారు, బీఆర్ఎస్ నుంచి బెదిరింపులు వచ్చి ఆయన వెళ్ళాలంటే ఆ టైంలో డబ్బు కాసపడి పడితే వెళ్ళేవాడు. అసలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది తెలంగాణలో. అలాంటి పార్టీని పైకి తీసుకొచ్చేసి ఒక హైప్ క్రియేట్ చేసి జనాల్లో ఒక రేవంత్ రెడ్డి సీఎం అనే స్టేజ్ తీసుకొచ్చారు. ఆయనకి యూత్లో ఉండే ఫాలోయింగ్ నార్మల్గా కాదు. అదే నీవు ఎలక్షన్ల ముందు ఆ మాట సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించింది, ఇంకో 40-50 సీట్లు ఎక్స్ట్రా వచ్చేది. మీకు అర్థంగా అసలు బీఆర్ఎస్ కానీ డిపాజిట్లు కూడా ఉండవు, ఆ రకంగా వచ్చేది. అంతేగాని
అసలు రోజా మినిస్టరే కాదబ్బా, రోజా టాపిక్ ఎత్తకండి, అది మీకు అర్థమైందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా వాళ్ళ చెల్లి వైఎస్ షర్మిల గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. దానికి మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అనేది చచ్చిపోయింది. ఒక 6% ఓటు ఎంత సంథింగ్, 1% ఓటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆపోజిట్ గా షర్మిల గారు మాటలు కానీ విమర్శలు కానీ అలాంటివి చేస్తున్నారు. అది ఎలా చూడొచ్చు రాజకీయ కోణం? ఇది యాక్చువల్గా రాజకీయ కోణం కంటే అది పర్సనల్గా తీసుకుంటే యాక్చువల్గా తను ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరు. నమ్మినట్లుంటే ఆమె బయటకు వచ్చేసి ఈ విధంగా ప్రచారం చేసి తనకు వచ్చేసి ఒక నెగిటివ్గా కామెంట్ చేయరు. ఎందుకంటే నాకే న్యాయం చేయను, ఈ ఒక రాష్ట్రానికి న్యాయం చేస్తారనే ఒక ఫీలింగ్తోనే ఆమె బయటకు వచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 100% ఎఫెక్ట్ పడుతుంది. అది ఓట్ల రూపంలో కూడా చాలా వరకు డెఫినెట్గా ఆయన లాస్ అవ్వడం అయితే గ్యారంటీ. ఇప్పుడు షర్మిల గారు ఎక్కడ పోటీ చేసినా గెలవచ్చు, గెలకపోవచ్చు. కానీ అది టీడీపీకి వచ్చే ఓట్లయితే ఒక్క ఓటు కూడా పోదు. వాళ్ళ ఓట్లే, వాళ్ళ ఫ్యామిలీ ఓట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏవైతే ఓట్లు పడతాయో ఆ ఓట్లే షర్మిల గారికి పడతాయి తప్ప టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే జనసేన ఓట్లు అయితే ఏమీ పోవు. థ్యాంక్ యూ. రైట్.